అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక కీలకమైన ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టిసీమ అంటూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రానికి జలకళ సంతరించాలన్నా, పాడి పంటలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి రాష్ట్రంలో జలవనరులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే కీలకంగా ఉన్నటువంటి గోదావరి, పెన్నా ఈ నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంత కీలకమైన ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతూ ఉంది, ఈ యొక్క నదుల అనుసంధానం ద్వారా ఏదన్నా రాష్ట్రంలో మార్పులు జరగవచ్చా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ యొక్క జలవనరులు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా 2014-19 హయాంలో చూసుకుంటే మనం ఈ యొక్క కృష్ణ యొక్క నదుల అనుసంధానం ద్వారా రాష్ట్ర భవిష్యత్ మారిందని చెప్పుకోవాలి. ఒక రకంగా ఎవరు చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం. అయితే ఇప్పుడు చూసుకుంటే మరొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. అదే గోదావరి, పెన్నా నదుల అనుసంధానం. ఇంతవరకు రాష్ట్ర ప్రజల్లో దాదాపుగా ఊహించిన దాఖలాలు కూడా లేవు. ఈ యొక్క కీలకమైన ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. అసలు రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది, ఏదన్నా రాష్ట్రంలో కంప్లీట్గా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది దీని ద్వారా? ఇప్పుడు పాలకుడికి మొట్టమొదట రాష్ట్రం పట్ల ఒక అవగాహన ఉండాలి. 5 కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలి అని అంటే చదువుకుంటున్న యువతకి ఉపాధి కల్పన జరగాలి. అలాగే పారిశ్రామికీకరణ పెరగాలి. పారిశ్రామికీకరణ పెరిగితే తప్ప యువతకు ఉపాధి దక్కడానికి ఆస్కారం లేదు. పారిశ్రామికీకరణ జరగాలి అన్నా, అలాగే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఇవాళ 100కి 60% జనాభా ఎంగేజ్ అయి ఉన్న వ్యవసాయ రంగానికి కీలకంగా ఉన్న నీటిపారుదలని సక్రమంగా అందించాలి అన్నా కూడా నీటి లభ్యత ఎక్కడుంది, నీటి అవసరం ఎక్కడుంది అనేది గుర్తించి తదనుగుణమైన ఆ నీటి లభ్యతని, అంటే నీరు అవసరం ఉన్న ప్రాంతానికి ఆ నీరు అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే నీరు ఉన్న దగ్గరికి, నీరు అవసరం ఉన్న దగ్గరికి మధ్య ఆ నీరు సరఫరాకు కావాల్సిన ఫెసిలిటేషన్ ప్రభుత్వ పరంగా జరగాలి అని అంటే ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. ఇవి ఏర్పాటు చేయాలి అని అంటే ఎక్కడి నుంచి నీరు ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, ఏ విధంగా షిఫ్ట్ చేయాలి అనేది ఒక స్పష్టత ఉండాలి. ఇవాళ రాయలసీమ ప్రాంతం ప్రధానంగా నీటి కొరతను ఎదుర్కొంటూ ఉంది. నైసర్గికంగా లో డెన్సిటీ రెయిన్ఫాల్ కారణం కావచ్చు, నదీ ప్రవాహక ప్రాంతాలకి దూరంగా ఉండటం కావచ్చు. అంటే కృష్ణానది క్యాచ్మెంట్ నుంచి అనంతపూరు, కడప, చిత్తూరు జిల్లాలు ప్రధానంగా క్యాచ్మెంట్ బయట ఉంటాం. అనంతపూరు, కర్నూలు జిల్లాలు కృష్ణానది క్యాచ్మెంట్లో ఉన్నాయి. తుంగభద్ర పరివాహక ప్రాంతంతో ఉండటంతో, తుంగభద్ర కృష్ణానది ట్రిబ్యూట్ కావడంతో అనంతపూరు, కర్నూలు జిల్లాలు, కర్నూలు అయితే డైరెక్ట్గా కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే ఉంది. కానీ కడప, చిత్తూరు జిల్లాలు కృష్ణా బేసిన్ నుంచి దూరంగా ఉన్నాయి. అయినా సరే మరి వాళ్ళకు కూడా నీళ్ళు అందివ్వాలి. అక్కడ రైతాంగానికి కూడా నీటి సౌకర్యం కల్పించాలి. అక్కడ పరిశ్రమలు నెలకొల్పబడాలి అన్నా కూడా నీటి అవసరం ఉంది. మరి వీటి నేపథ్యంలో మరి రాష్ట్రానికి సమగ్రమైన నీటిపారుదల వ్యవస్థ ఏర్పడాలి అని అంటే జుట్టు ఉంటే ఏ కొప్పు పెట్టినా అందంగా ఉంటుంది. జుట్టే లేకపోతే ఏ కొప్పు పెడతాం? నీరంటూ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయాలన్నా, ఏ ప్రాజెక్టులు నిర్మాణం చేయాలన్నా నీరు తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు నీరే లేకపోతే ఇవాళ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణని దాటుకొని ఆంధ్రప్రదేశ్లోకి నీటి రావాల్సి వస్తుంది. నీటి లభ్యత తగ్గిపోయింది. ఈ తగ్గిన నేపథ్యంలో మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రాంతం అంతా కృష్ణానది పరివాహక ప్రాంతం. మరి ఇక్కడికి వాటర్ గ్యారంటీ ఇవ్వాలి అని అంటే ఉన్న ఏకైక మార్గం వచ్చేటప్పటికి గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు దిగువన ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్ తప్పితే ఇంకా వేరే నీటి వినియోగానికి ఉన్న మార్గమే లేదు. అక్కడి నుంచి సముద్రంలోకి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మరి అటువంటప్పుడు ఆ నీరుని ఒడిసిపట్టుకొని ఇవాళ నీరు షార్టేజ్ ఎదుర్కొంటున్న ప్రాంతానికి కనుక తీసుకెళ్ళగలిగితే సముద్రంలోకి వెళ్తున్న జలాలని కొంత భాగం మేరకు మళ్లించుకోగలిగినా కూడా
కొన్ని లక్షల ఎకరాలని సాగులోకి తీసుకురావడానికి వీలవుద్ది. కొన్ని వందలు వేల పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా నీరు ఫెసిలిటేషన్ చేసినట్టు అవుద్ది. తద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకి వాళ్ళ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా కొన్ని లక్షల మంది యువతకు ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. సో కీలకంగా మారిన ఈ నీరు తరలింపు పట్ల ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉండాలి. ఈ నేపథ్యంలోనే మనం గతంలో చూసాం, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే కృష్ణానదిలో ఉన్న నీటి కొరత దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోతే పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కృష్ణానదికి ఒక 80 టీఎంసీలు తరలించుకోవడానికి ఆస్కారం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమయం పడుతుంది కాబట్టి, రైట్ బ్యాంక్ కెనాల్ ఆల్రెడీ పార్షియల్గా తవ్వుంది కాబట్టి, దాన్ని ఈ ఇన్కంప్లీటెడ్గా ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేసి ఆ రైట్ బ్యాంక్ కెనాల్ని లిఫ్ట్ ద్వారా పట్టిసీమ దగ్గర ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి దాని నుంచి ఆ కాలువ కెపాసిటీ మేరకు నీరు కృష్ణానదికి తరలించుకుంటే కృష్ణా డెల్టా ప్రాంతం అంటే ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న కృష్ణా డెల్టా ప్రాంతం 13 లక్షల ఎకరాల ఆయకట్టుకి 195 టీఎంసీలు ఎలకేటెడ్ వాటర్ ఉన్నాయి. ఈ గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి కనుక నీళ్లు తరలించుకోగలిగితే, కృష్ణా డెల్టాకి నీళ్లు కావాలి, అది గోదావరి నీళ్ళ కృష్ణా నీళ్ళు అనేది వాళ్ళకి అప్రస్తుతం. వాళ్ళ పొలాల్లో పారి పంటలు పండించుకోవడానికి నీళ్లు కావాలి. ఈ గోదావరి నుంచి కనుక కృష్ణా డెల్టాకి నీళ్లు తరలించి ఈ ఎలకేటెడ్ వాటర్ హక్కుగా వాళ్ళకి నీటి కేటాయింపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కనుక నీళ్లు అందిస్తే వీళ్ళకి కేటాయించిన నీళ్ళని నాగార్జున సాగర్ దగ్గర శ్రీశైలం దగ్గర వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడేంటి, నాగార్జున సాగర్ దిగువన పులిచింతల దగ్గర ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టుకోవడం ద్వారా ఒక 40 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి ఒక మార్గం సుగమమైంది. ఇప్పుడు గోదావరి నుంచి నీళ్లు రప్పించుకుంటే ఏముందంటే నాగార్జున సాగర్ ఎగువ నుంచి కృష్ణా డెల్టాకి పెద్దగా నీళ్లు డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కేటాయింపు ఉన్న 195 టీఎంసీలని ఆ 2 ప్రాజెక్టుల కింద వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఆ విధమైన ఏర్పాటు చేయడం ద్వారా, ఈ పట్టిసీమ అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడం ద్వారా పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ని వినియోగంలోకి తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి నీటి గ్యారంటీ ఏర్పాటు చేసుకొని, తద్వారా 2014-19 మధ్య హంద్రీనీవా ద్వారా గాలేరు నగర్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా వెనకబడ్డ అనంతపూర్ జిల్లాకి హంద్రీనీవా ద్వారా నీరు పంపింగ్ చేసుకొని గొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేసుకొని ఆ గొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి అనంతపూర్ జిల్లాలో ఉన్న అన్ని చెరువులు నింపేసుకునే మార్గం సుగమం చేశారు. దాని ద్వారా ఏమైందంటే, ఎప్పుడైతే ఆ కాలువల్లోకి నీళ్ళు వచ్చి ఆ కాలువల నుంచి చెరువుల్లోకి నీళ్ళు వస్తున్నాయో గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగి అక్కడ బోర్లు కూడా రీఛార్జ్ అయినాయి. దాంతో ఏం చేశారు, ఇంకొక అడుగు ముందుకేసి అక్కడ రైతాంగం మొత్తానికి డెల్టా ప్రాంతంలో ఉన్నంతటి నీటి లభ్యత మీకు ఉండదు, మీకున్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే మీరు డ్రిప్ అండ్ మైక్రో ఇరిగేషన్కి వెళ్ళి దాని ద్వారా స్ప్రింక్లర్స్ ద్వారా కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ ఈ ఉన్న కొద్దిపాటి నీటి వనరుల్ని మీరు జాగ్రత్తగా వాడుకుంటే మీరు సాంప్రదాయ వరి సాగు లాంటి వాటికి కాకుండా హార్టికల్చర్కి వెళ్ళినప్పుడు మీరు తక్కువ నీటితోటి ఈ డ్రిప్ ఇరిగేషన్ లాంటి అధునాతన టెక్నాలజీతోటి మీరు హార్టికల్చరు లైక్ చీని, అరటి, బత్తాయి లాంటి తోటలు కనుక సాగు చేసుకున్నప్పుడు ఈ తక్కువ నీటితోటి మీరు కమర్షియల్ పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని వాళ్ళని ఆ వైపు డ్రైవ్ చేసి 90% సబ్సిడీతోటి డ్రిప్ ఇరిగేషన్ ఎంకరేజ్ చేశారు. దాంతో ఏమైపోయిందంటే ఆ ఉన్న తక్కువ నీటి వనరులతోటే అద్భుతమైన హార్టికల్చర్ అభివృద్ధి చెందింది. దాంతో ఇవాళ రైల్వే వాళ్ళు స్పెషల్ వ్యాగన్స్ అరేంజ్ చేసి ఆ రైతులు పండించిన పంటలు ఢిల్లీ లాంటి మార్కెట్లకు పంపించగలుగుతున్నారు. సో వాళ్ళ ఆదాయ వనరులు పెరిగినాయి. వీటికి తోడు ఈ ఎప్పుడైతే నీటి లభ్యత అక్కడ అవైలబిలిటీలోకి వచ్చిందో, నీరు అందుబాటులోకి వచ్చిందో, ఆ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుని అక్కడ కియా లాంటి ఆటోమొబైల్ దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం కలిగింది. సో ఆ ఉన్న 80 టీఎంసీలు పట్టిసీమ ద్వారా రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కృష్ణానదికి పంపిస్తేనే ఇన్ని అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమమైనప్పుడు ఖచ్చితంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి మరింత వాటరు తీసుకొచ్చి అక్కడి నుంచి, అంటే ఇప్పుడేంటి, పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి వస్తుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం దగ్గర ఇంకొక 10 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి ఇంకొక బ్యారేజ్ నిర్మాణం చేసి అక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్లోకి లిఫ్ట్ చేసి
నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి బొల్లాపల్లి దగ్గర ఒక 200 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసి ఆ బొల్లాపల్లిలో నిర్మాణం అవుతున్న ఆ రిజర్వాయర్ నుంచి బనకచెర్ల అని చెప్పని నల్లమల ఫారెస్టు అక్కడ ఇది బనకచెర్ల దగ్గరికి నీరు తరలించడమే కాంప్లికేటెడ్. ఓకే. ఎందుకంటే ఫారెస్ట్లో గుండా అక్కడ కొండలకి టన్నెల్స్ వేసి ఆ టన్నెల్లో గుండా తీసుకెళ్ళాలి. క్లిష్టతరమైన కార్యక్రమం అయినా సరే, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి కొండల్లో టన్నెల్ వేశారు, అవుకు ప్రాజెక్టుకి టన్నెల్ వేశారు. కాబట్టి ఈ బనకచెర్ల సుసాధ్యం జరగాలి అన్నా కూడా ఈ 200 టీఎంసీలు బొల్లాపల్లి దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లాకు కనుక తరలించిన పక్షంలో, అంటే పెన్నా నదికి గోదావరి జలాలతో అనుసంధానం చేస్తే ఒక 200-300 టీఎంసీలు అదనంగా తరలించగలిగితే తద్వారా ఒక 20-30 టీఎంసీలు ఇండస్ట్రియల్ పర్పస్కి, ఒక 70-80 లక్షల మందికి తాగునీటి అవసరాలకి, అలాగే 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించడానికి, అట్లాగే 22.5 లక్షల ఎకరాలు ఉన్న ఆయకట్టు స్థిరీకరణకి, అంటే దాదాపుగా 30 లక్షల ఎకరాల వ్యవసాయానికి నీటి గ్యారంటీల ఏర్పాటు చేసినట్టు అవుద్ది. పారిశ్రామికీకరణకి ఆస్కారం కలుగుతుంది. 80 లక్షల మంది జనాభాకి తాగునీటి సౌకర్యం కల్పించినట్టు అవుద్ది. దాంతో ఏమవుద్దంటే ఇప్పుడు ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ వల్ల నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ కింద నుంచి దుర్భిక్ష ప్రాంతాలు, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతానికి ఈ నీటి లభ్యత వల్ల ఖచ్చితమైన అభివృద్ధి అనేది, అంటే అన్ని రకాలుగా సైమల్టేనియస్గా ఒక పక్క వ్యవసాయంలో ఎంగేజ్ అయిన వాళ్ళకి, రెండో పక్క పారిశ్రామికీకరణ ద్వారా యువతకి ఉపాధి కల్పనకి మార్గం ఉంటుంది. ఎప్పుడైతే యువత మెరుగైన ఉపాధి పొందుతారో ఆ ప్రాంత ముఖచిత్రం మారిపోద్ది. ఒక పారిశ్రామిక గ్రౌండింగ్ అవటం వల్ల ఒక 100 మందికో, ఒక 500 మందికో, ఒక 1000 మందికో, ఒక 10,000 మందికో ఉపాధి కల్పించే పరిశ్రమలు గ్రౌండింగ్ అవటం మొదలైతే దాని మూలన ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సమాజంలో చాలా విస్తృతంగా దక్కడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పన వల్ల మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రభుత్వానికి సంపద సృష్టి జరుగుద్ది. ఎప్పుడైతే ఈ సంపద సృష్టి జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఈ అప్పులమయంగా, అంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందేమోనన్న భయం నుంచి ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా అప్పుల నుంచి విముక్తి పొంది భవిష్యత్తు తరాలు మెరుగైన జీవన ప్రమాణాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికీ దక్షిణాదిలో అభివృద్ధి చెందున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం చాలా తక్కువ. అలాగే మన కొనుగోలు శక్తి కూడా తక్కువగా ఉంది. వీటిని అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం గమనించుకుంటే 5 సంవత్సరాల 2014-19 మధ్య ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి, అలాగే నీరు చెట్టు ప్రోగ్రాంకి కలిపి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019 నుంచి 24 వరకు ఆయన హయాంలో ఇరిగేషన్ రంగానికి 22,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024-29 మధ్య ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా, గోదావరి పెన్నా అనుసంధాన దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపు 3 నెలల్లో టెండర్లు పిలిచి ఈ డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదింపజేసుకొని కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, ఎందుకంటే ఈ ప్రాజెక్టు కన్సీవ్ అవ్వాలి అని అంటే 80,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని అంటున్నారు. ఓవరాల్గా నా అంచనా అయితే పూర్తయ్యి దాని ఫలాలు ప్రజలకు అందేటప్పటికి 1,00,000 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. ఇవాళ రాష్ట్రం అంత ఖర్చును భరించగలిగే స్థితిలో లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రక్రియని ప్రోత్సహించాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆ నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. ఇటువంటి స్థితిలో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. కాబట్టి 2019కి పూర్వం కన్నా కూడా ఈ టెన్యూర్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కూడా ఈ విషయం గురించి చర్చించినట్టుగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా సానుకూలంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు కూడా ఒక మంచి శుభవార్తగానే దీన్ని పరిగణించవచ్చు. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
జలవనరుల వ్యవస్థ గురించి కావచ్చు, నీటిపారుదల యొక్క వ్యవస్థల గురించి కావచ్చు తక్కువ మందికి మాత్రం అవగాహన ఉంటుంది. అటువంటిది మీరు మీ అపార జ్ఞానంతో సునాయాసంగా మా ప్రేక్షకులు వివరించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.